భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 1వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేని శివశంకర్ మోకాళ్లపై నడుస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ వినూత్న ప్రచారం ప్రారంభించారు. గత పాలకుల సమస్యపై మోకాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని, అందుకే తాను మోకాళ్లపై నడుస్తూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1వ వార్డులో పోడు భూముల సమస్య కూడా ఉందని, పారిశుద్ధ్యం, అభివృద్ధి విషయంలో స్పష్టమైన అవగాహన ఉన్న తనకు అవకాశం కల్పించాలని, భూముల సమస్య బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. పెద్దలు మీకు బహుకరిస్తున్నారు. వైష్ణవనాయ మహారాజాయ నమః. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అన్న శ్రీరామ్ జై 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 శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత్ మాతా ఒకటి వేసేది బాగానా? ఒకటా రెండా వార్డు ఏది బాగా ఒకటే జై. భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేని శివశంకర్ను పోటీ చేస్తున్నాను. మీ యొక్క 1వ వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పువ్వు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ 1వ వార్డులో ఎన్నో అక్రమాలు ఇవన్నీ ఎదురు చూసాం. అది కూడా ప్రజలకు కూడా తెలుసు. ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే 1వ వార్డు. ఇవన్నీ నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి 1వ వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకొని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరూ గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు. అంతేకాకుండా కూడా ఇక్కడ ఏకైక 1వ వార్డులో ఎక్కువ పాడి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి. అందులో మా మిస్సెస్ కూడా వెటనరీ చేస్తుంటుంది. ఇక్కడ ఏ అర్ధరాత్రి పోయినా కూడా మేము వైద్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు. ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద పాపం